హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత 7 అడుగుల పైన 31వ భాగాన్ని వినిద్దాం. వేగంగా వెళ్ళిన హర్ష కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది. హర్ష కోపంగా కారు దిగి గేట్ని తన్ని లోపలికి వెళ్తాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి లోపలికి వెళ్తాడు. అక్కడ హాల్లో ముందు టీపాయ్ మీద మందు బాటిల్స్ పెట్టుకుని చేతిలో ఒక గ్లాస్ పట్టుకుని సోఫాలో కూర్చుని తల పక్కకి వాల్చేసి పడుకుని ఉంటాడు ఒక వ్యక్తి. హర్ష నేరుగా తన దగ్గరికి వెళ్ళి టీపాయ్ మీద ఉన్న బాటిల్ని నేలకేసి కొడతాడు. ఆ సౌండ్కి పడుకున్న వ్యక్తి చేతిలో గ్లాస్ వదిలేసి మేల్కొంటాడు. ఆ గ్లాస్ పడిన శబ్దానికి పూర్తిగా స్పృహలోకి వస్తాడు. ఎదురుగా రౌద్ర రూపంలో ఉన్న హర్షాన్ని చూసి ఒక క్షణం వణుకు వచ్చిన ధైర్యం కూడా కూడగలుపుకొని, హర్ష, నువ్వు నువ్వేం నువ్వేంటిక్కడ, అది ఈ టైంలో అంటాడు. అంతే, హర్ష అతని తలని పట్టుకుని ఎదురుగా ఉన్న టీపాయ్ మీదకేసి కొడతాడు. ఆ దెబ్బకి టీపాయ్ అంతని తల 2 పగిలిపోతుంది. అయినా హర్షకి ఆవేశం చల్లబడక పక్కనే ఉన్న ఇంకో బాటిల్ని పగలగొట్టి వాడి జుట్టు పట్టుకుని ఆ బాటిల్ పెంకుని వాడి గొంతు మీద పెడతాడు. అప్పటికే సగం సచ్చినవాడు ఇప్పుడు ఇంకా భయపడిపోయి, హర్ష హర్ష ప్లీజ్ నన్ను వదిలే అంటూ బెదిరిపోతూ అడుగుతాడు. రే, నా నందు క్షేమంగా ఉంది కాబట్టే నువ్వు బ్రతికిపోయావు. లేదంటే నువ్వు చచ్చి ఇవాళకి 4వ రోజు అయిండేది. నన్ను అడ్డం పెట్టుకుని నా నందుకి హాని చేయాలని చూస్తే మీ శవాన్ని చూసిన నీ ఆత్మే భయపడేలా చంపేస్తా, గుర్తుపెట్టుకో. అసలు నేను ఎప్పుడో చంపాలి, కానీ ఎన్నాళ్ళ నుండో నమ్మకంగా ఉన్నవాడివి మారుతావని అనుకున్నా, కానీ ఇక నువ్వు మారవని అర్థమైంది. నువ్వు బ్రతకాలి అంటే నా నందు జోలికి రాకు. ఇంకొక విషయం చెప్పు, ఆ చెత్తన పిరికి సన్నాసికి నా నందుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా దానికి కారణం వాడని నాకు తెలిసిన, ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించిన వాడి చావుకు వాడే ముహూర్తం పెట్టించేసుకున్నట్టు అర్థమైందా నడుస్తాడు హర్ష. హర్ష అరుపులకి ఆ ఇల్లంతా అదిరిపోతుంది. వాడు భయపడిపోయి సరే అంటాడు. హర్ష గ్లాస్ పీస్ తీసి, రే మోహన్, ఇక నుండైనా ఈ చెత్త పనులు మానుకు, లేదా నా చేతిలో చేస్తావు అన్నాడు హర్ష వాడి జుట్టుని వదిలి సోఫాలోకి తోస్తూ. బ్రతుకు జీవుడా అనుకుంటూ సోఫాలో కూలబడతాడు మోహన్. హర్ష మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసరికి రవి వస్తూ ఉంటాడు. రవిని చూసిన హర్ష, నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు. శత్రు పంపించాడు అన్నాడు. వీడొకడు నా ప్రాణానికి ప్రశాంతంగా ఆవేశాన్ని కూడా తీర్చుకొనివ్వడు అన్నాడు హర్ష. రవి నవ్వి తన వెనకే వస్తున్న డాక్టర్ని పిలిచి సోఫాలో స్పృహలో లేకుండా పడి ఉన్న మోహన్కి ట్రీట్మెంట్ చేయించి అక్కడే సోఫాలో పడుకోబెట్టి హర్షాన్ని తీసుకుని బయటకు వస్తాడు. అప్పటికే కోపంగా చూస్తున్న హర్షాన్ని చూసి, రేయ్, అలా చూడకు పద అన్నాడు రవి. ఇప్పుడు వాడికి ఆ సేవలు అవసరమా అన్నాడు హర్ష కోపంగా. లేకపోతే వాడు అసలే తాగున్నాడు. ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బలకి, చూపించిన భయానికి వాడికి ఏమైనా అయితే నువ్వు జైలుకి వెళ్తావా? మూసుకొని పద అంటూ హర్షాన్ని తీసుకుని బయటికి బయలుదేరాడు రవి. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి శత్రు హాల్లోనే ఉంటాడు. హర్ష శత్రుని కోపంగా చూసి పైకి వెళ్ళిపోతాడు. రవి ద్వారా విషయం తెలుసుకున్న శత్రు హర్ష వెళ్తున్న వైపు చూసి నవ్వుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. హర్ష వెళ్ళేసరికి నందు పడుకొని ఉంటుంది. హర్ష మెల్లగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నందు పక్కనే పడుకుని నందుని పైకి లాక్కుని హత్తుకుని పడుకుంటాడు. నందు కూడా నిద్దట్లోని హర్ష చుట్టూ చేతులేసి పడుకుండిపోతుంది. రాత్రంతా నందు హర్ష మీదనే హత్తుకుని పడుకొని ఉంటుంది. హర్ష కూడా నిద్రలో ఎక్కడ ఎవరైనా తనని నందుని తనని దూరంగా తీసుకుపోతారో అన్నట్టుగా గట్టిగా పడుకొని ఉంటాడు. ఉదయాన్నే సూర్యకిరణాలు మోముని తాకగా ఆ తాపానికి డిస్టర్బ్ అయి కళ్ళు తెరుస్తుంది నందు. రాత్రి లేటుగా పడుకోవడం వల్ల ఉదయాన్నే మెలకువ రాదు హర్షకి. తను ఎంత ప్రయత్నించినా తన శరీరం సహకరించకపోవడంతో మత్తు పూర్తిగా వదిలి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. తను హర్ష మీదున్న విషయం గ్రహించి నోరు అరమోడుపు తెరిచి చూస్తూ ఉంది. నేనేంటి ఈయన మీదున్నాను? రాత్రి అక్కడ కదా పడుకున్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను? అయినా ఈయనేంటి గోడ కత్తుకున్న బల్లులాగా, బబులుగోంలాగా అతుక్కుపోయారు అనుకుంటూ చూస్తుంది. అమ్మో, ఏదైతే ఏంటి, ఇప్పుడు కానీ లేచారంటే ఏమనుకుంటారో అనుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ హర్ష పట్టు ముందు గెలవలేకపోయింది. వామ్మో, ఈయన నిద్దట్లోనే ఇలా పట్టుకున్నారంటే స్పృహలో ఉండి నన్ను పట్టుకుంటే ఇక నేను ఫట్టే అనుకుని హర్ష చేతుల్ని తీసే ప్రయత్నం చేస్తుంది. బట్ నో యూస్. నందు కదలికలు మెలకు వస్తుంది హర్షకి. తన చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్న నందుని చూస్తున్న హర్ష ఒక క్షణం తత్తరపడి, వామ్మో, రాత్రంతా ఇలానే ఉండిపోయానా, చా, పొద్దున్నే మెలక వచ్చి చావలేదు అనుకుని, అమ్మో, ఇప్పుడు కానీ నేను పట్టు చేర్చినా కళ్ళు తెరిచినా దీనికి రకరకాల డౌట్లు అనుమానాలు తీర్చాలి. అంత రిస్క్ నేను తీసుకోలేను అనుకోగా, ఒరేయ్, నువ్వు ఇలానే ఉంటే తనకి ఇంకా బలమైన అనుమానాలు వస్తాయి.
ముందు కొద్ది కొద్దిగా నిద్దట్లో వదిలినట్టు వదిలి చావు, డౌట్ రాకుండా అని తన అంతరాత్మ సజెస్ట్ చేయగా నిజమే అనుకుని అలాగే ఉండిపోతాను హర్ష. నందు ప్రయత్నిస్తూ పడుకున్న హర్షాన్ని చూస్తుంది. అలా చూస్తూ తన ప్రయత్నానికి తనకి తెలియకుండానే విరమించుకుని హర్ష మొహాన్ని దోసుల్లోకి తీసుకుంటుంది. నందు అలా పట్టుకోగానే హర్ష నందుకి అనుమానం రాకుండా చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు. నందు తనని ఆర్తిగా కళ్ళ నిండా ప్రేమతో చూస్తూ ఉంటుంది. నందు కళ్ళలో అంతులేని ప్రేమని చూస్తున్న హర్ష తనకు తెలియకుండానే నందు చుట్టూ ఉన్న తన చేతులు పట్టు బిగిస్తాడు. ఆ స్పర్శకి నందు తేరుకొని చేతుల వైపు చూస్తుంది. నందు చూపు మరల్చడంతో తను చేసిన పని అర్థమై మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాడు. నందు హర్ష నిద్దట్లోనే చేస్తాడనుకుని మళ్ళీ హర్ష వైపు తిరిగి హర్షను తిట్టిన ముద్దు పెట్టుకుంటుంది. ఆ ముద్దులోని అర్థమవుతుంది హర్షకి నందుకి తన మీద ఎంత ప్రేమ ఉందని, తన ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తుందని. నందు హర్ష మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, ఎంత ముద్దుగా ఉన్నారో కన్నయ్య, మీరు నిద్రపోతుంటే. ఆ పిలుపుకి హర్ష మనసు ఎందుకో ఉప్పొంగిపోతుంది. అప్పుడే తనకి గుర్తుకొస్తుంది మొన్న నందు కారులో ఉండగా తనని అలానే పిలిచిందని. కానీ అప్పుడు తన ఆ విషయం పట్టించుకోలేదు. అప్పుడున్న కంగారులో నందు తనని అలా పిలుచుకుంటుందా అని అనుకోగానే మనసు గాల్లో తేలిపోతుంది. మీరిలా నన్ను నిద్దట్లో పట్టుకున్నారని నాకు తెలుసు, ఎందుకంటే మెలకుగా ఉన్నప్పుడు మీరు ఇలా చేయరు కదా అంది. ఆ మాటకి హర్ష మనసు చివుక్కుమంటుంది. నందు మళ్ళీ మాట్లాడుతూ, మీరు చాలా మంచివారు కన్నయ్య, మీరిప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలి. వాడికి నా మీద మాత్రమే కాదు, మీ మీద కూడా ఎందుకో పగుంది. మిమ్మల్ని వాడి నుండి ఎలా అయినా కాపాడుకుంటా. మీరు నాతో ప్రేమగా లేకపోయినా పర్వాలేదు, కానీ నా కళ్ళ ముందు ఉండాలి క్షేమంగా సంతోషంగా. దానికి వాడితో యుద్ధమే చేయాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని మళ్ళీ హర్ష నుదుటి మీద ముద్దు పెట్టబోతూ ఆగి హర్ష బుగ్గలపై ముద్దు పెట్టుకుని హర్షాన్ని చూస్తుంది. అలా చూడగానే ఆ రోజు హర్ష రోడ్డు మీద షాపింగ్ మాల్లోనూ తనని ముద్దు పెట్టుకుంది. తను బిగుసుకుపోయింది గుర్తుకొచ్చి సిగ్గుతో నవ్వుకుంటుంది. నందు మాటలకి బాధపడుతున్న హర్ష నందు సిగ్గుపడడం అవ్వడం చూసి తను ఏం ఆలోచిస్తుందో అర్థమై తను కూడా తను చేసిన పనికి నవ్వుకుంటాడు. నందు మళ్ళీ మాట్లాడుతూ, ఎందుకు కన్నయ్య నన్ను దూరం పెడుతున్నావు? అప్పుడే అంతులేని ప్రేమని రుచి చూపిస్తావు. అది నా సొంతం అవుతుంది అనుకునే సమయానికి నన్ను దూరంగా విసిరేస్తావు. కారణం ఏదైనా నువ్వు చెప్పకుండా దాస్తున్నావంటే అది నేను బాధపడే లేదా భయపడే విషయమే అర్థం అయి ఉంటుంది. కానీ నాకు చెప్పలేక నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఆ బాధని పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని. అవును కన్నయ్య, నువ్వెందుకు నాకు ముద్దు పెట్టడానికి ముందుకొచ్చి మధ్యలోనే నన్ను వదిలి దూరంగా పారిపోతున్నావు? అప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? కానీ నీ పరిస్థితి అర్థమై చాలా బాధగా కూడా అనిపిస్తుంది. అయినా నువ్వు పెట్టకపోతే నేను పెట్టలేననుకున్నావా అంది చిన్నపిల్లల. నందు మాటలకి హర్షకి బాధగా ఉన్న తన మొహం చూస్తుంటే నవ్వొస్తుంది. ఇంతలో నందు తన పెదవుల్ని హర్ష పెదవుల దగ్గరికి తీసుకుని వచ్చేస్తుంది. ఎందుకో ఈసారి హర్షకి దూరం పెట్టాలి అనిపించదు. నందు పెదవులపై అతి చేరువలో ఆగిపోయి, లేదు కన్నయ్య, నా తొలి ముద్దు ఇలా నువ్వు నిద్రపోతున్నప్పుడు, స్పృహలో లేనప్పుడు కాదు, నువ్వు పూర్తి మెలకువలో ఉన్నప్పుడు, నీ కళ్ళల్లో నా రూపంతో పాటు నాపై ప్రేమను కూడా చూస్తూ నీ పూర్తి అంగీకారంతో నీ మీద హక్కుతో పెట్టుకోవాలి అని హర్ష కళ్ళపై ముద్దు పెట్టుకొని హర్ష ఎదపై తలవాల్చి గట్టిగా హత్తుకొని పడుకుంటుంది. నందు మాటలకి కరిగిపోతున్న హర్ష ఇంకా తన వల్ల కాక మెల్లగా కదులుతాడు నిద్ర మేల్కొన్నట్టుగా. హర్ష ఎక్కడ లేస్తాడని భయంతో హర్ష చేతుల్లో పట్టు తగ్గడంతో మెల్లగా లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది నందు. నందు వెళ్ళాక కళ్ళు తెరిచి కూర్చుంటాడు. సారీ నందు, నిన్ను నేను చాలా బాధ పెడుతున్నాను. దానికి నాకు ఖచ్చితంగా శిక్ష పడాలి. నాకు నీ మీద ప్రేమ నా మనసుకు తెలుస్తున్నా ఎందుకో నా మెదడు దాన్ని ఒప్పుకోనని మారం చేస్తుంది. దాని మాట కాదు అని నేను నీతో లేనిపోని ఆశలు రేకెత్తించలేను. అది నేను ఇంకా కృంగదీస్తుంది. అందుకే ఇలా నీకు దూరంగా ఉంటున్నాను. నిన్ను నా భార్యగా ఒప్పుకోవాలని ఉన్నా ఆ భయమే నన్ను నిలువరిస్తుంది. అది పోయే వరకు ఇది తప్పదు నందు. అయినా నాకు ఒకటి అర్థమైంది. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించట్లేదు. నీ ప్రేమ నేనే. నాకు కూడా నీ గతంతో సంబంధం లేదు అనుకుని మళ్ళీ పడుకుంటాడు హర్ష. అంతా కలిసి టిఫిన్లు చేసి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సుశీల్ గారు వాళ్ళు వెళ్ళిపోతామంటే హరి గారు, ప్రమోద్ గారు, అరవింద్ గారు ఆపేస్తారు. మృదుల కూడా అక్కడే ఉండిపోవడంతో శత్రు, పిచ్చ ఖుషి ఆడవాళ్ళంతా వంటిల్లో ఆక్రమించగా మగవాళ్ళంతా వాళ్ళ బిజినెస్ గురించి చర్చలు మొదలుపెట్టారు. యంగ్ లేడీస్ అంతా వాళ్ళ వాళ్ళ ప్రియుల గురించి, పతుల గురించి ముచ్చట పెట్టుకున్నారు. అమ్మయ్య, మేం సేఫ్ అని లివింగ్ రూమ్లో టీవీల దగ్గర అతుక్కుపోయారు పిల్లలు. ఇదే మంచి టైం అనుకుని వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ గురించి సమావేశమయ్యారు మన హీరోలు.
హర్ష రూమ్లో అయితే నందుకి దొరికిపోతామని శత్రు రూమ్లో సెటిల్ అయ్యారు. శత్రు రూమ్లోకి వచ్చి లాక్ వేయగానే మొదలుపెట్టాడు రవి. అసలు ఎందుకురా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు? అసలు ఇప్పటిదాకా వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే కదా వాడిని వదిలేసింది. ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళింది ఆ డానియల్ గాడికి తెలిస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడు కదరా. మనమే వాడికి దారిని కల్పించిన వాళ్ళం అవుతాం అన్నాడు రవి. రే కూల్, నేను వెళ్ళి మంచి పని చేశాను, కాకపోతే వాడు అలర్ట్ అవుతాడు. అవని ఇలా అయినా వాడికి మనము నందు మీద కొంచెం ఫోకస్ తగ్గిస్తాడు. అయినా నేను వాడికి నాకు వాడెవడో తెలిసిపోయిందని చెప్పలేదు కదరా. వాడిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానంతే. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వాడిని మభ్యపెట్టడం అన్నాడు హర్ష. మభ్యపెట్టడం ఏంట్రా అడిగాడు రవి. అంటే మనం వాడికి భయపడుతున్నట్టుగా, వాడెవడో తెలియనట్టుగా, తెలుసుకుంటున్నట్టుగా నటించాలి. అప్పుడే వాడికి వాడి మీద కాన్ఫిడెన్స్ వచ్చి రిలాక్స్ అయ్యి మనకి అవకాశాలు ఇస్తాడు అన్నాడు శత్రు. శత్రు వైపు చూసి నవ్వాడు హర్ష. అవునరా, ఇదంతా చేస్తుంది వాడే అని మీకెలా కన్ఫర్మ్ అయింది? తన అనుమానం వ్యక్తపరిచాడు రవి. హహ, మాకు ముందు నుండి వాడి మీద అనుమానం ఉండేదిరా. ఇంకా మాకు దొరికిన కొన్ని ఫైల్స్ ద్వారా అది బలపడింది. నిన్న బాబాయ్ వచ్చి నందునే ప్రిన్సీ అని చెప్పగా ఇక అది కన్ఫర్మ్ అయింది అన్నాడు శత్రు. బాబోయ్, ఈ నందు కనిపించదు గాని ఇంత పెద్ద గ్యాంగ్స్టారా? రే బావా, నువ్వు జాగ్రత్తరా. అసలే దానికి కోపం వస్తే అర్థం పర్థం లేని బూతులు తిడుతుంది. దానికి తోడు ఏ ఆవేశము ఎక్కువైపోతే ఇక నీ పని అంతర్వేది తీర్థంలో రోడ్డు మీద పడ్డ అరటిపండు తొక్కే అని చేతులెత్తేశాడు రవి. నవ్వుతాడు శత్రు. రవి డిప్ప మీద ఒక్కటి పీకి దాన్ని ఎలా ఆపాలి నాకు తెలుసులేరా అంటాడు హర్ష. రవి శత్రు ఒకరి మొహాలకు చూసుకుని అబ్బో అంటారు. రవి మాత్రం నందు ప్రేమ గురించి, తను వేరొకరిని ప్రేమించిన సంగతి తెలిస్తే నువ్వేమైపోతావో అనుకుంటాడు. చేసింది చాలే కానీ ఇంతకీ మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది అన్నాడు హర్ష శత్రుని. పర్ఫెక్ట్లీ డన్ అన్నాడు శత్రు. ఇప్పటి నుండి నీకుంటుందిరా డానియలు, పోయి వీళ్ళతో పెట్టుకున్నావేంట్రా అని ఏడ్చి సస్తావు ఎదవా అంటాడు హర్ష. సరే బావా, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను అని కదులుతాడు శత్రు. ఓకేరా, నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు, జాగ్రత్త అంటాడు హర్ష రవిని. రే, ఇది అన్యాయం రా, నేను ఆఫీస్కి వస్తాను ప్లీజ్ అంటాడు రవి అమాయకంగా మొహం పెట్టి. ఎందుకురా, ఇంట్లోనే ఉండు అన్నాడు హర్ష. లేదు బావా, నాకు ఇంట్లో వర్క్ ఏమీ లేదు కదా, బోర్ కొడుతుంది అన్నాడు రవి. ఏంటమ్మా, నీకు వర్క్ లేదని బోర్ కొడుతుందా? ఇంకో మాట చెప్పరా. నిజం బావా, వర్క్ బాగా అలవాటైపోయింది కదా. సర్లే అయితే, నువ్వు చేయాల్సిన వర్క్ నీకు మెయిల్ చేస్తా, నువ్వు ఇంట్లోనే ఉండి చెయ్యి అన్నాడు హర్ష. బిక్కమొహం పెట్టేశాడు రవి. రవిని చూసి నవ్వొచ్చింది హర్షకి. నువ్వెందుకు వస్తానంటున్నావో నాకు తెలుసులే కానీ ఏంటి సంగతి అన్నాడు హర్ష. అది బావా, పద్దు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కదా. అక్కడున్న రోజులు హరి అంకుల్కి కనిపించకుండా తిరగడం వల్ల దానితో సరిగా మాట్లాడటమే అవ్వలేదు ఫోన్లో తప్ప. ఇప్పుడు అది ఫోన్ చేసి ఆఫీస్కి వస్తున్నాను రా అంది. వెళ్ళలేదనుకో దాన్ని కూల్ చేయడానికి నా కార్డు అరిగిపోయేదాకా గీకాలి అన్నాడు వేరగా. సరేలే, పద్మిని నీ వర్క్ ఉందని ఇంటికి పంపిస్తా, ఇద్దరు వర్క్ చేస్తారు, ముచ్చట్లు వేసుకుంటారు, నాకు తెలియదు కానీ అందరినీ మాత్రం జాగ్రత్తగా చూసుకో, ముఖ్యంగా నందు అన్నాడు హర్ష హెచ్చరింపుగా. నేను చూసుకుంటాను బావా, థ్యాంక్ యూ అంటూ హర్షాన్ని గట్టిగా ఆఫ్ చేసుకుంటాడు. రే వెధవ వచ్చి వదిలేహే నన్ను అంటూ రవిని తోస్తాడు హర్ష. రవి ఇంకా గట్టిగా పట్టుకుని బెడ్ మీద పడేస్తాడు. ఒరే దరిద్రుడా వెధవ, పోరా అంటూ రవిని కిందేసి 4 తన్నాడు హర్ష. అలా కాసేపు కొట్టుకొని నవ్వుకుని బయటకు వస్తారు ఇద్దరు. హర్ష నందుకి చెప్పడానికి వెళ్తాడు. అప్పుడే అంజు వాళ్ళతో మాట్లాడి రూమ్లోకి వస్తుంది నందు. హర్ష రూమ్లోకి రావడం చూసి నించుని ఉంటుంది. హర్ష నందు దగ్గరికి వెళ్ళి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, వాడు నన్నేమి చేయడు, వాడికి నేను బాధపడడం మాత్రమే కావాలి కాబట్టి ఎవరు ఏం చెప్పినా నువ్వు బయటికెళ్ళకు సరేనా అన్నాడు. అని తలూపింది నందు. ఒకటి గుర్తుపెట్టుకో అమ్ము, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీ ప్రాణాలు తెగించి నన్ను బ్రతికించినా నేను జీవితాంతం సంతోషంగా ఉంటానని మాత్రం అనుకోకు. నీకేం కాకూడదు, అది నా కారణంగా అస్సలు కాకూడదు, అర్థమైందా అమ్ము అన్నాడు హర్ష ప్రేమగా చూస్తూ. హర్ష తనని అలా ప్రేమగా చూడడం, అమ్ము అని పిలవడంతో నందుకి హర్ష మొదటిసారి తను పిలిచింది గుర్తుకొచ్చి పట్టరాని సంతోషంగా ఉంటుంది. వెంటనే హర్షాని గట్టిగా హత్తుకుంటుంది. హర్ష కూడా నవ్వుతూ తన చుట్టూ చేతులేసి నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్తరా అని ఆఫీస్కి బయలుదేరుతాడు. హర్ష ఆఫీస్కి చేరేసరికి ప్రియా వచ్చేసి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తనని చూసి నవ్వి తన క్యాబిన్లోకి వెళ్ళి పద్దును పిలిచి వర్క్ చెప్పి ఇంటికి వెళ్ళమని చెప్తాడు హర్ష. పద్దు సరే అని చెప్పి రవిని తిట్టుకుంటూ
ఇంటికి బయలుదేరుతుంది. పద్దు ఇంటికొచ్చి అందరినీ పలకరించి రవి రూమ్కి వెళ్ళేసరికి గదిలో ఉండడు రవి. ఏమైపోయాడు వీడు అనుకుంటూ వెనక్కి తిరగబోతున్న పద్దుని వెనక నుండి హత్తుకుంటాడు రవి. వచ్చింది రవి అని అర్థమైంది. పద్దు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి అలా బిగుసుకుపోయావు అంటూ పద్దుని తన వైపుకి తిప్పుకుంటాడు. పద్దు సీరియస్గా ఉంది అన్న విషయం అర్థమవుతుంది రవికి, కానీ ఎందుకో అర్థం కాదు. ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అన్నాడు. గుడ్లు ఉరిమి చూస్తుంది తప్ప మాట్లాడట్లేదు. వసే చూపులతోనే చంపేస్తావా ఏంటి, అసలు ఏమైంది అన్నాడు. పద్దు వెంటనే డోర్ లాక్ చేస్తుంది. వసే ఏం చేస్తున్నావే అని బెదురుగా అడుగుతాడు రవి. పద్దు ఏం మాట్లాడకుండా బెడ్ దగ్గరికి వెళ్ళి పిల్లో తీసుకుని రవిని పిచ్చ కొట్టుడు కొడుతుంది. వసే ఏమైందే, ఎందుకే కొడుతున్నావు అంటూ గోల పెడతాడు రవి. పద్దు ఏం మాట్లాడకుండా కొడుతూనే ఉంటుంది. ఇక రవి కొట్టించుకుని ఓపిక నశించి పద్దు 2 చేతుల్ని పట్టుకుని తోసుకుంటూ గోడకు లాక్ చేసి పద్దు మొహం మీద మొహం పెట్టి, ఇప్పుడు చెప్పే ఎందుకు కొడుతున్నావు అన్నాడు. మీదకొచ్చిన రవిని ఒక తోపు తోసి, ఎందుకేంట్రా, హర్ష అన్నయ్యతో నాతో మాట్లాడడానికి అవ్వట్లేదు, ఇంటికి పంపించు అన్నావంట కదా, కొంచెం కూడా సిగ్గులేదు నీకు అంటూ మళ్ళీ కొడుతుంది. వాడు నీకు అలా చెప్పాడా దరిద్రుడు అని తిట్టుకుని, నాకు ఇంట్లో పనుందని వాడు నిన్ను పంపించాడే, నువ్వు వేరేలా అనుకుంటున్నావు అన్నాడు. అబ్బో, ఈ ఇంట్లో పని ఏముంది అంటే ఇంట్లో పని ఉన్న గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడమా, లేక పిల్లల్ని ఆడించడమా అంది నడుము మీద చేతులేసుకుని. వింతగా మొహం పెట్టి, అవన్నీ నేనెందుకు చేస్తానే, ఆ అవసరం నాకేంటి అన్నాడు రవి. మరి రేపు పెళ్ళయ్యాక నీకు ఇబ్బంది కాదా అంది కళ్ళెగరేస్తూ. వాట్ అంటూ అరిచాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.